ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే కొంచెం 1, 2 సార్లు ఆలోచిస్తాం కదా! సో, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా సింపుల్‌గా లైక్ ఇప్పుడు మీకు చెప్పేదంతా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తున్నాను. జస్ట్ నేను చెప్పింది ఫాలో అయిపోండి అంతే. ఫస్ట్ చాప్టర్ 1లో మీకు లైక్ ఏ వర్డ్స్ ఎలా వాడాలి? దీన్ని తెలుగు, ఇంగ్లీష్ 2 ట్రాన్స్‌లేషన్స్‌లో పెట్టాను. వాటిని ఎలా వాడాలో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సేమ్ థింగ్ డూ, డస్, కెన్, కుడ్ ఇవి ఎక్కడ వాడాలి? ఎందుకు వాడాలి? వాటికి సంబంధించి ప్రతి దాంట్లోనే ఇంగ్లీష్ విత్ తెలుగు ఎగ్జాంపుల్స్ ఇస్తూ దాంతో పాటుగా ప్రతి చాప్టర్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇలా చూపించేసి నెక్స్ట్ వచ్చేసి మీనింగ్స్ ఇచ్చాను. అంటే రెగ్యులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంగ్లీష్లో భయపడడానికి రీజన్స్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ మన మైండ్లో తెలియకపోవడం ఒకటి. సెకండ్ రీజన్ ఏంటంటే టెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అంటే కెన్, కుడ్ లేదా కెన్ వాడాలా, కుడ్ వాడాలా, హ్యావ్ వాడాలా, హ్యాజ్ వాడాలా, హ్యావ్ బీన్ వాడాలా, హ్యాడ్ బీన్ వాడాలా. ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్లో చాలామందికి ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. సో నా పాయింట్ ఏంటి అంటే లైక్ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే లైక్ ఈ టైప్ ఆఫ్ మీనింగ్స్ ఎన్ని మీకు ఎక్కువ తెలుస్తాయి మైండ్లో, సింపుల్ వర్డ్స్ వాటి మీనింగ్స్ మీకు ఎన్ని ఎక్కువ ఉంటాయి మీకు అంత ఈజీ అవుతుంది. ఓకే, సో దట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే వీటికి సంబంధించి మనం రెగ్యులర్గా వాడే కొన్ని మీడియం, వెరీ మీడియం లైక్ నాట్ ఈజీ, నాట్ హార్డ్, మీడియం రేంజ్. ఓకే, సో కొన్ని మీకు తెలిసినవి ఉంటాయి, వదిలేయండి. అవి మీకు తెలియని కొన్ని కూడా ఉంటాయి, అవి చూడండి ఒకసారి. వాటి నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయని మీరు చూసుకుంటే ఓవరాల్గానే ఇలా తీసుకుంటే ఒక 300 to 400 అరౌండ్ 450 వచ్చింది కౌంట్. ఇక్కడ 400 వర్డ్స్ ఇవి చూపిస్తే సపరేట్గా చాప్టర్ 5లో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ మనకు రిలేషన్స్ ఉంటారు కదా ఇంట్లో, వాటికి సంబంధించిన కొన్ని వర్డ్స్ అలా చూపించేసి అందులో కూడా ఒక 60 వర్డ్స్ మన రెగ్యులర్గా వాడే దానికి సంబంధించింది ఇవి అవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది చాప్టర్ 6. చాప్టర్ 5 వరకు ఓకే, ఇది చాప్టర్ 6. ఇక్కడ నుంచి మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ వాడాలి, దాంట్లో ఏమేమి వాడాలి, ఎగ్జాంపుల్స్. ఓకే, ప్రజెంట్ టెన్స్ అందులో ఏమేమి వాడాలి, మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ ఎగ్జాంపుల్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఈ విధంగా ప్రతి దాంట్లో చూపించేసి మళ్ళీ పాస్ట్ టెన్స్లో మళ్ళీ ఇంకా కొంచెం డిఫరెంట్గా మనకు ప్రతి దాంట్లో కండిషన్స్, దాంట్లో వర్బ్స్ ఏం వాడచ్చు, దానికి తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఏంటి సేమ్ మళ్ళీ చూపించేసిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా చెప్పిన తర్వాత అండ్ నెక్స్ట్ 8th చాప్టర్లో వచ్చేసి ప్రతి దానికి ఒక 10 ఎగ్జాంపుల్స్ చూపించాను. ప్రతి దాంట్లో ఒక 10 ఎగ్జాంపుల్స్ చూడండి. ఆల్మోస్ట్ మీకు ఇది చూసారంటే మీకు ఇంగ్లీష్ అనేది ఇది జస్ట్ బై హార్ట్ చేసేయండి. ఈ లాస్ట్ 3 చాప్టర్స్ మీకు అసలు ఇంగ్లీష్ అంటే భయం అనేది ఉండదు. సో ఇది మీకు కంప్లీట్గా జస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే నేను ఇది నా వెబ్సైట్లో ఉంది. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ అనేది ఇంజనీర్స్ ఆర్ వరల్డ్ అని చెప్పి టైప్ చేయండి. లైక్ నేను చూపిస్తాను. ENGINERS వరల్డ్ engineersrworld.com. లేదంటే నేను ఇది మీకు లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఎక్కడ ఉంటుంది. ఇంజనీర్స్ ఆర్ వరల్డ్ అని క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆల్ ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇందులో కొన్ని అంటే మేము రెగ్యులర్ చేసే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో మీకు ఫ్రీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది, ఫ్రీ క్లిక్ చేయండి. ఫ్రీ ప్రాజెక్ట్స్లో ఇక్కడ ఉంది ఫ్రీ, లెర్న్ ఇంగ్లీష్ ఫ్రీ. డైరెక్ట్గా మీరు యాడ్ టు బ్యాగ్ అని కొట్టేయండి. చెక్అవుట్లోకి వెళ్ళిపోగానే వెంటనే మీకు ఇక్కడ మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, కంట్రీ. ఓకే, సో ఈ 3 అడుగుతుంది. ఈ 3టిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. నా మెయిల్ ఐడి, నా నేమ్, కంట్రీ, కంటిన్యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ హ్యాస్ సెంట్ టు యువర్ మెయిల్. ఓకే, ఇప్పుడు నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా మెయిల్ ఐడిని ఒకసారి మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను. ఇంజనీర్స్ ఆర్ వరల్డ్ నుంచి 2 మెయిల్స్ వచ్చాయి. ఒకటేమో ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టుగా ఒక మెయిల్ వస్తుంది, ఇది లీవ్ ఇట్, 0 కాస్ట్, మీకు కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి 0 కాస్ట్ వదిలేయండి. యువర్ డౌన్లోడ్ ఈజ్ రెడీ అని చెప్పేసి వస్తుంది. డౌన్లోడ్ ఫైల్ ఇది క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇంకొక సపరేట్ ఓపెన్ అయిపోతుంది, పీడిఎఫ్ అనేది. సో ఈ పీడిఎఫ్ అనేది నార్మల్గా మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నెట్ నుంచి ఇలా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం ఐడియా ఉంటుండొచ్చు. సో లేని వాళ్ళకు కూడా నేను చెప్తాను ఎలా చేసుకోవాలనేది. వెయిట్ ఎ సెకండ్. దీనికి కంట్రోల్ మీకు ఒకవేళ డెస్క్టాప్లో వాడితే యూ కెన్ యూస్ కంట్రోల్ ఎస్ అనే వాడచ్చు, లేదంటే ఇక్కడ ఒక డెస్క్టాప్ మీద మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒకటి వస్తుంది, డౌన్లోడ్ ద ఫైల్. ఇది మనకి ఇంకా డౌన్లోడ్ అయిపోయింది. సేవ్ యాజ్ డెస్క్టాప్ మీద సేవ్ ఇట్. దట్స్ ఇట్, ఓవర్.
ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి యూజ్ అవుతుందో అంతమందికి మీరు షేర్ చేయండి. జస్ట్ ఇట్స్ అ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీన్నే మీకు బయట ₹300 ₹400కి అమ్మేస్తున్నారు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు వాడుకోండి, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతా అంటే వాళ్ళకి ఇచ్చేయండి ఈ లింక్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.